నేను ఇక చెప్పాల్సిన అక్కర్లేదు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ 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 అని ఒక 3 సార్లు అంటే చాలంట. అన్ని మంత్రాలు తంత్రాలు ఇక నిజంగా చెప్పాలనంటే అన్ని హోమాలు చేసినంత పుణ్యం వస్తుందట. ధర్మధ్వజం ఇలా అయోధ్య మీద ఎగిరింది ఫ్రెండ్స్. అయోధ్య నగరి మీద కాదు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మన భారత్ భూభాగం మీద ఎగిరింది. ఒక న్యూ కల్చరల్ మైల్ స్టోన్ ఇది. భారత్ యొక్క నాగరికతకు ఒక కొత్త జర్నీ స్టార్ట్ అయింది, ఒక కొత్త యాత్ర స్టార్ట్ అయింది. ఇది కేవలం ఒక మీదికి ఒక ధ్వజం ఎగిరిందో, లేకపోతే ఒక జెండా ఎగిరిందో, ఒక కాషాయ జెండా ఎగిరిందో కాదు. ఇది నిజంగా చెప్పాలనంటే మన హిందువుల యొక్క నాగరికత ఎంత గొప్పదో, ద కల్చరల్ రెనెసాన్స్ అని చెప్పి మాట్లాడతాం కదా, ఇలా అది నిన్న మనం చూసినాం, సాక్షులమైన. ఆ మూమెంట్ చూసుకుంటూ కూర్చుంటే నిజంగా ఫ్యాక్ట్గా చెప్పాలంటే మేము షో కూడా ఆపుకున్నాం నిన్న. ఎందుకంటే అంత పవిత్ర పావనమైన రోజు మాకు అది. వీ విల్ నాట్ చేంజ్ ఆర్ రూట్స్. ధర్మ దేశ్ సే బడ్కర్ కుచ్ నహీ. ఆర్ ప్రిన్సిపల్స్ ఆర్ యాజ్ స్ట్రైట్ యాజ్ మీరు చూస్తున్నారు. ధర్మధ్వజం ఇవాళ మీరు చూసుకుంటే రామ మందిరం మీద ఎగురుతున్నది. ధర్మధ్వజం ఎగిరింది అని అంటే ఏదైతే మన గుడి ఉందో దాని కన్స్ట్రక్షన్ ప్రక్రియ కంప్లీట్గా పూర్తయిపోయినట్టే. అభిజిత్ ముహూర్తాన కాస్మిక్ ఆస్పీషియస్ రోజున కరెక్ట్గా చెప్పాలనంటే వివాహ పంచమి దినం, రాముల వారి సీతమ్మ వారి వివాహ పంచమి దినం కూడా అదే అని చెప్పి చెప్తున్నారు. ఇదొక స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ గిరీష్. ఇది మన సనాతన ధర్మంలోనే ఒక వినూత్నమైన ఘట్టం గిరీష్ అని చెప్పి చెప్తున్నారు. అసలు ధ్వజారోహం ఎందుకు మ్యాటర్ అవుతుంది అని చెప్పి చెప్తే అది కేవలం ఒక రిచువల్ కాదు, సాంప్రదాయం కాదు. కరెక్ట్గా చెప్పాలనంటే మన నాగరికతను మరొకసారి యాక్టివేట్ చేసినట్టయింది. రాముల వారిని పిలిచి బజరంగ బలి వారితో దర్శనం చేసుకున్నట్టయింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలా అని చెప్పాలనంటే అది కేవలం ఒక ట్రెడిషన్ కాదు, ఇట్లా ట్రెడిషన్ కాదు. ధ్వజారోహం ఏమని సిగ్నల్ చేస్తుంది అంటే ఇక నీ టెంపుల్ యాక్టివేట్ అయిపోయింది అని చెప్పారు. ప్రాణప్రతిష్ఠతో రాముల వారి బాలరాముడికి మనం ప్రాణప్రతిష్ఠ చేసుకొని జీవం లైఫ్ టు ది డియటీ అని అంటాం మనం కరెక్ట్గా మాట్లాడితే. అది చేసినాం. ధ్వజారోహణంతో కంప్లీట్గా ఆ స్థలం ఉంది కదా, దానికి పవిత్ర పావనమైన స్థలం అని చెప్పి మీదికి ఎగిరేసినాం. అంటే 44 దర్వాజాలు ఏవైతున్నాయో కంప్లీట్గా ఆ 44 దర్వాజాలు ఇవాళ అన్ని భక్తుల కోసం సమర్పణ రాముల వారు పిలుస్తున్నారు. అసలు సిసలైన రాముల వారు ఇవాళ అయోధ్య నగరికేని ధ్వజారోహణ చేసుకున్నాక పిలుస్తున్నారు. భక్త దా అనని. ఇది కల్చరల్ రినైజెన్స్ కాదా? ఇది భారత్ యొక్క, నేను చెప్పిన కదా ఫ్రెండ్స్, ఒక మదపు టేనుగు లేచి నడవడానికే ప్రాబ్లం అవుతుంది. ఒక మదపు టేనుగు లేచి నడుస్తుంటే ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఒక్కొక్క అడుగు దద్దరిల్తుంది చుట్టుపక్కల ఉన్న భూమి. ఇవాళ భారత్ లేచి నడుచుడు కాదు, ఆ మదపు టేనుగు ఉరుగుతున్నది. ఇవాళ మన కల్చరల్ హార్మనీ లేచింది, మన సివిలైజేషనల్ మన నాగరికత యొక్క కాన్ఫిడెన్స్ లేచింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సనాతన బంధువులం అందరం ఇలా రీయూనియన్ అయినా, మనం అలుమిని అని అంటాం కదా, ఏదో కాలేజీలో ఎప్పుడో చదువుకున్న పోరలందరూ ఒక దగ్గరకు వచ్చినప్పుడు అలుమిని అంటాం కదా, ఇలా యావత్ సనాతన కుటుంబం అంతా ఒక రీయూనియన్ అయిన పండుగ నిన్న వాతావరణం జరిగింది అయోధ్య నగరిలో. ఇదొక సెల్ఫ్ బిలీఫ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ధర్మ డ్రివెన్ సిగ్నిఫికెన్స్ ఫ్రెండ్స్. ఈ మూమెంట్ గురించి మనం మాట్లాడితే ఆర్కిటెక్చర్ ఆఫ్ ది ఫ్లాగ్ అంటే ఈ మన ఎట్లా ఉండే కంప్లీట్గా సీన్ ఎట్లుండే ఈ ఫ్లాగ్ దగ్గర అని చెప్పి మనం మాట్లాడితే, ధర్మధ్వజ ఎట్లుండే అని చెప్పి మాట్లాడితే హైట్ వచ్చేసి సుమారు 161 ఫీట్లు, 161 ఫీట్లు. ఫ్లాగ్ సైజ్ వచ్చేసి 22 ఫీట్ బై 11 ఫీట్. పారాషూట్ గ్రేడ్ ఫ్యాబ్రిక్ ఇది. అన్ని రకాల విండ్స్ని తట్టుకోగలుగుతుంది. సుమారు 60 km/h విండ్ వచ్చినా ఇది సస్టైన్ చేయగలుగుతుంది అని చెప్తున్నారు. అంత స్పీడ్ని తట్టుకుంటున్నది ఏంటంటే ఖచ్చితంగా రెయిన్ ఇంకా ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే కెపాసిటీ ఈ ధర్మధ్వజానికి ఉన్నది. ప్రీమియం సిల్క్ థ్రెడ్స్ వాడినరు ఫ్రెండ్స్. ఇలా రీఇన్ఫోర్స్డ్ నైలాన్ రోప్ కోర్ అని చెప్పి చెప్తుండ్రు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే 42 ఫీట్ రొటేటింగ్ పోల్ ఇది. బాల్ బేరింగ్ మెకానిజం యూజ్ చేసిరు. ఆటోమేటిక్ లిఫ్టింగ్ సిస్టమ్ యూజ్ చేసి పెట్టిండ్రు. 3 పవిత్ర పావనమైన చిహ్నాలు. సూర్య భగవానుడు రాముల వారి యొక్క సూర్యవంశ లైనేజ్ని మనకు దర్శనమిస్తుంది. ఈ ఎటర్నల్ వైటాలిటీని, రేడియన్స్ని, ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే మన యొక్క రైటియస్ లీడర్షిప్కి చిహ్నం ఇస్తుంది సూర్య భగవానుడి చిహ్నం. ఓం. బ్రహ్మాండం యొక్క శబ్దం ఓం. ఇయాల మాట్లాడుతున్నారు, ఇది సూర్యుడి యొక్క శబ్దం.
ఇది బ్రహ్మాండం యొక్క శబ్దం అని మన మునులు మన ఋషులు ఆనాడే చెప్పిండ్రు. ఇది కేవలం ఒక శబ్దం కాదు. ఇవాళ నువ్వు తాండవ స్తోత్రం తీసుకున్నా కేవలం అందులో నువ్వు అంటాం కదా పారాగ్రాఫ్ వైజ్ కమెంట్స్, పారాగ్రాఫ్ వైజ్ మీనింగ్స్ రాయమనని కాదు. నువ్వు తాండవ స్తోత్రం తీసుకున్న సనాతన ధర్మంలో శబ్దార్థాత్ అర్ధార్థాత్ రెండు ఉంటాయి మీకు. శబ్దార్థాత్ శాస్త్రార్థాత్, సారీ, ఇంత క్లారిటీగా రాసిండ్రు తాండవ స్తోత్రం కూడా. ఇలా ఈ స్పిరిచువల్ రెనెసాన్స్కి మనం అందరం సాక్షులమైనం. మూడవ చిహ్నం వచ్చేసి కోవిదార్ చెట్టు కనిపిస్తుంది మనకు. ఇది మన ప్యూరిటీకి, మన యొక్క సాంప్రదాయ ప్రాస్పరిటీకి, రామరాజ్యానికి చిహ్నం. రామాయణంలో ఈ చెట్టుని ఆస్పీషియస్గా, చాలా పవిత్ర పావనంగా భావిస్తారు. అంటే ఈ సామ్రాజ్యం ఎవరిదైతే రాముల వారిది ఉండేనో అది అష్టైశ్వర్యాలతో ముంగడికి పోతుండే ఒక ఫ్లరిషింగ్ సివిలైజేషన్, ఒక జబర్దస్త్ నాగరికత. అట్లాంటిది ఇప్పటి వరకు లేదు, రాదు, ఉండబోదు. అందుకే రామరాజ్యం అని చెప్పి మాట్లాడినారు. దాన్ని వీళ్ళు కన్వర్ట్ చేసి ఎవరో రాజ్యం అని పెట్టినరు కొంతమంది హీన చరిత్ర కలిగిన వాళ్ళు. రైటియస్ గవర్నెన్స్ అంటే అక్కడ తప్పు జరగకుండా డెసిషన్లు జరిగినాయి అనేది ఆ చిహ్నం. నీకు ఆ జెండా ఏం రిప్రజెంట్ చేసింది? ధ్వజం ఏం రిప్రజెంట్ చేసింది అని అంటే మన సంకల్పాన్ని ఇలా ప్రపంచానికి చూపించింది. నీ యొక్క పట్టుదల ఉండే చూడు, బనాకే దికాయింగే మందిర్ వహీ బనాయింగే అన్న సంకల్పానికి ఇలా దానికి ఒక చిహ్నం చూపించింది. ఇలా కొన్ని వేల సంవత్సరాల నీ భక్తికి ధర్మధ్వజం ఎగురుతున్నప్పుడల్లా నీ గుండెల గూజ్ బంప్స్ వచ్చుడు మొదలైనవి. నీ స్ట్రగుల్ చూపించింది, నీ సాక్రిఫైస్ చూపించింది, నీ స్పిరిచువల్ కమిట్మెంట్ చూపించింది ఫ్రెండ్స్ యావత్ ప్రపంచానికి. భారత్ యొక్క నాగరికత ఎవడోడు తెంచితే తెగేది కాదు అని చెప్పి క్లియర్ కట్గా చూపించింది. ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడినరు, సర్సంచాలక్జీ, పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు మాట్లాడినరు, యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడినరు, పలు లీడర్లు మాట్లాడినరు. ఇవాళ మన నాగరికత యొక్క గొప్పదనం ఏందో మాట్లాడినరు. ధ్వజం అనేది కేవలం ఒక ఫ్లాగ్ కాదు, కల్చరల్ రీబర్త్ అని చెప్పి మాట్లాడినరు. రివైవల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పి మాట్లాడినరు. మన నాలెడ్జ్, మన ట్రెడిషన్స్ ఇవాళ ఆ గర్వం ధ్వజమై ఎగురుతున్నది చూడుండ్రి అని చెప్పి మాట్లాడినరు. ఇవాళ మన పాత గాయాలు ఏముండెనో వాటికి మలం పెట్టిండ్రు. నిజంగా చెప్పాలనంటే మర్హం ఆజ్ మిలా. ఇవాళ మన హిస్టారికల్ డిస్ట్రప్షన్స్ ఏవైతే ఇన్ని రోజులు జరిగినాయి చూడు మన చరిత్రకు, దానికి ఇవాళ ఒక నాంది వలికింది. బాలరాముడు చిరునవ్వుతో పులకరించిపోయిండు. ఆ భక్తి మనకందరికీ లేచింది. యావత్ భారతదేశంలో ఇదొక పండగ వాతావరణమైంది. అయోధ్య నగరి ఇప్పుడు నిన్ను పిలుస్తున్నది. ఇది క్లోజర్ కాదు, ఆరంభమవుతున్న నాగరికత మరొకసారి ప్రపంచానికి చూపబోతున్న చిహ్నాలవి. ధర్మధ్వజం ఎగిరినప్పుడు నిన్న ఆ షో నేను చూస్తున్నప్పుడు, అంటే ఆ మొత్తం ఆ విజువల్స్ నేను చూస్తున్నప్పుడు నాకు మొట్టమొదట కనిపించింది, ప్లస్ అక్కడ పెద్దలు మాట్లాడిన మాటలలో కూడా, నీ గులాంగిరి ఖతమైంది, అంతమైంది. నీ ప్రతిభ, నీ పరాక్రమం భూమి నుంచి ఆకాశాన్ని కలిపే ఆ ధర్మధ్వజం రూపంలో కనిపించింది ఫ్రెండ్స్. స్లేవరీ అనేది చచ్చిపోయింది, ఆడ గులాంగిరి అనేది చచ్చిపోయింది. ఇక లేదుగా. ఇక భారత్ ఆకాశాన్ని కాదు, బియాండ్ ఆకాశం. దానికి ప్రతిరూపాలే మన శివశక్తి పాయింట్లు, చంద్రమండలం మీద ఎక్సెట్రా. ఒక్కొక్కటే డైరెక్ట్గా రావు, అంచలంచలుగా లేసుకుంటూ వచ్చింది. ఈ కొలోనియల్ నరేటివ్స్ ఏవైతే ఉంటో చూడు, బ్రిటిష్ కొలోనియల్ నరేటివ్స్, వాటన్నిటికీ నిజంగా చెప్పాలనంటే గడ్డపార దించేసింది మన ధర్మ ధ్వజం. ఇలా ధర్మ సెంట్రిక్ ఐడెంటిటీ భారత్ ఒకటి ఎక్స్పీరియన్స్ చేసింది కొత్తగా. అంటే మన నాలెడ్జ్, మన కల్చర్, మన స్పిరిచువాలిటీ ఆకాశాన ఎగురుతుంటే 161 ఫీట్ మీద తిరుగుతూ రెపరెపలాడుతుంటే మన సింబల్స్ మళ్ళా ఒకసారి మనకు కనిపిస్తూ ఉంటే ఆ హార్మనీ, ఆ ఐక్యత మాటలలో చెప్పేదైతే కాదు. లార్జర్ మెసేజ్ ఏమన్నా చెప్పాలి అని అంటే, రైజ్ ఆఫ్ మై రామ్, రైజ్ ఆఫ్ మై శ్రీరామ్, రైజ్ ఆఫ్ రామరాజ్య. ఇది పొలిటికల్ కాదు ఫ్రెండ్స్, ఇది మన నాగరికత, ఇది మన సోషల్ హార్మనీ, ఇది మన సత్యానికి, మన సంకల్పానికి నిదర్శనం, మన కంపాషన్కి, మన డ్యూటీకి నిదర్శనం. మన ప్రాస్పెరిటీ ఏదైతే ఉందో చూడు, మన ధర్మాది సోనీకి చిడి అని అన్నారు మన భారత్కి, అది ఇలా అలైన్ అయి కూర్చున్నది. ఇలా ఆ ధర్మధ్వజం ఒక డిక్లరేషన్ ఇచ్చింది, ఇక ధర్మ లెడ్ గవర్నెన్స్ నా భారత్లో మొదలైందనని. వాల్యూ డ్రివెన్ సొసైటీకి ఈ ప్రభుత్వాలు పాటుపడతాయి.
రామరాజ్యం కేవలం ప్రాణప్రతిష్ఠ కాదు, ధర్మధ్వజ స్థాపన ఇవాళ ఆ మందిరానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ యావత్ అయోధ్య నగరికి ఒక ఊపిరి పోసింది. ఇది ఒక ల్యాండ్స్కేప్ ఆఫ్ సెలబ్రేషన్ ఫ్రెండ్స్. కొన్ని 100 టన్నులల్లా పుష్పాలు, కరెక్ట్గా చెప్తే ఎక్కడ చూడు అయోధ్య నగరి మొత్తం కాషాయ జెండా రెపరెపలాడుతుందని అంటారు చూడు. అసలు ఆ విజువల్ చూస్తుంటే అసలు ఆ స్క్రీన్ ముంగటి ముందు నిన్న జరగబుద్ధి కాలే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అసలు రామరాజ్యం ఎట్లుంటుందో మనకు తెలియదు, అయోధ్య నగరి ఎట్లుంటుందో తెలియదు, ఆ పుణ్యాత్మలో మనం అప్పుడు ఉండేనా అది ఎలా తెలియదు. అట్లీస్ట్ మన కన్నులకు కన్నుల పండుగ కలిగించిన ఈ ప్రభుత్వానికి, అక్కడున్న పాలకులకు, అయ్యాల ఇది జరిపించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకు చిత్రగుప్త్ పాదాభివందనం చేస్తుంది ఫ్రెండ్స్. నౌ దిస్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఫర్ భారత్, ద మూమెంట్ ఆఫ్ ద న్యూ సివిలైజేషన్ విచ్ షుడ్ బి ఇన్ అ మోడ్ ఆఫ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్తో ఉండాలి. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ స్పిరిచువల్ కోర్, ఈ గ్లోబల్ స్టేజ్ ఏదైతే ఇలా ప్రపంచం విట్నెస్ చేసింది చూడు, ఈ కాన్ఫిడెంట్ని ప్రతి సనాతన బంధువు తన గుండెలల్లో నిలబెట్టుకోవాలా, ప్రతి ఒక్కటికి షేర్ చేయాలి. ఇది కేవలం ఒక ధ్వజారోహణ కాదు, ఏ మెసేజ్ టు ది ఫ్యూచర్ జనరేషన్స్. ధర్మ అనేది మన కంపాషన్, మన 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 సంకల్పం అనని, నాగరికత అనేది మన విలువలతో కూడిన మన నాగరికత, విలువలు నేర్పిన మన నాగరికత ఇవాళ భారత్కి సాక్ష్యమై నిలబడ్డది, ప్రపంచానికి సాక్ష్యమై నిలబడ్డది, కేవలం భారత్ కాదు. ధర్మధ్వజం అనేది కేవలం ఒక జెండా కాదు, ఏ హిందూ అది జెండా కాదు, మన స్టేట్మెంట్ ఆఫ్ ఐడెంటిటీ, మన సింబల్ ఆఫ్ రామరాజ్య. కరెక్ట్గా చెప్పాలనంటే ద రైజ్ ఆఫ్ రామరాజ్య. ఇవాళ సనాతన ధర్మం వేల సంవత్సరాల నీ సాధన, నీ సాక్రిఫైస్, నీ డివోషన్కి ప్రతిరూపం ఆ ధర్మ ధ్వజం, ఒక కొత్త శుభారంభం. భారత్ మాతాకి జై.